ఒక్కసారి 300తో ఇలా గుమ్మానికి తోరణం తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. మన దగ్గర ఫ్లవర్స్ అవైలబుల్ లేనప్పుడల్లా ఇది యూజ్ చేసుకోవచ్చు. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నవి ప్లాస్టిక్ లిల్లీ ఫ్లవర్స్, అలాగే స్ట్రాస్ అండి. ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నవి. అలాగే ఇది టైం దారం అంటారు కదా అది. అలాగే ఇలాంటి పర్ల్స్ లైక్ గోల్డ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏవైనా తీసుకోండి. 30 రూపీస్కి ప్యాక్ వస్తుంది. కానీ మనం హార్డ్లీ ఒక 20 to 30 మాత్రమే యూస్ చేసుకుంటాము. ఇలాగ క్లాత్ మీరు ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో తోరణానికి ఆ కలర్స్ అన్నీ తీసుకుని కట్ చేసుకుని ఎడ్జెస్ అనేది మనం కాల్చుకుని పెట్టుకోవాలండి. ఎందుకంటే దారం పోగులు అనేవి బయటికి రాకుండా అందంగా ఉంటుంది. అలాగే ఇలాంటి ఒక పెద్ద సూది తీసుకోండి. మనం తోరణం ఏ కలర్ ఎక్కువ రావాలి, ఏది ఎక్కడ రావాలనేది ముందుగానే ఐడియా ఉంటుంది కదండి. దాన్ని బేస్ చేసుకుని ఇలా ముందుగానే సెట్ చేసుకుని పెట్టుకుంటే మీరు ఇంకా ఫాస్ట్గా దారానికి ఎక్కించేసుకోవడమేనండి. ఇలా చూపిస్తున్న విధంగా మీరు ఏ కలర్ని అయితే ఎక్కువ పెట్టాలనుకుంటున్నారో అలాగా ముందుగానే పెట్టుకున్నవి ఇలా ఎక్కించుకోవడమేనండి. చాలా ఈజీగా అవుతుందండి. కాకపోతే ఫస్ట్ మీరు ఒక్కసారి చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. దీంట్లో బాగా హార్డెస్ట్ పార్ట్ ఏమన్నా ఉందంటే ఈ దారాలు బయటికి రాకుండా క్యాండిల్తో కానీ దీపంతో కానీ వెలిగించుకుంటాం కదండి, అదే హార్డెస్ట్ పార్ట్. ఇంకంతా దీంట్లో సింపుల్గానే ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కించుకోవడమేనండి. ముందుగానే మనం ఎలా చేసుకోవాలి అనేది, కలర్స్ ఎక్కడ రావాలి అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ముందుగానే సెట్ చేసేసుకుని పెట్టుకోండి. అప్పుడు ఇలాగా మనకి ఏ కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ని ఎక్కించుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఎక్కించడం అనేది చాలా ఈజీగానే ఉంటుందండి. మధ్య మధ్యలో పర్ల్ వేసుకుంటే ఇలా క్లాత్కి మధ్యన అప్పుడు ఎక్కువ డిస్టెన్స్ రాకుండా బాగుంటుంది. ఈ తోరాల్ని చేసుకోవడానికి మనకి పాలిస్టర్ క్లాత్ అనేది యూజ్ అవుతుందండి. పాలిస్టర్ క్లాత్ మీటర్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది. ఏ క్లాత్ స్టోర్స్లో అయినా ఉంటుంది, అవైలబుల్గానే ఉంటుంది. ఇది ఏ కలర్ కావాలనేది ముందుగానే చూసుకుని కట్ చేసుకుని పెట్టుకోండి. లెంత్ కూడా ముందుగానే మనం టేప్తో మెజర్ చేసుకుని ఏ సైజ్ కావాలనుకుంటున్నామో అది టేప్ పక్కన పెట్టుకుని దారాన్ని తీసుకుని దాన్ని బేస్ చేసుకుని చేసుకోండి. అప్పుడు ఎక్కువ తక్కువ అవ్వకుండా ఫాస్ట్గా అయిపోతుంది. పర్ల్స్ అనేవి వేయడం వల్ల మనకి మధ్యలో గ్యాప్ ఎక్కువ రాకుండా స్టిఫ్గా ఉంటుందండి, కదలకుండా. లేదు అంటే కనుక నార్మల్గా ఉంటే కనుక ఒకదానికి బాగా గ్యాప్ వచ్చేసినట్టు అస్తమాను మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. లేదు ఇలా పర్ల్ పెడితే కనుక మనకి చాలా నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా దగ్గరగా ఉన్నట్టు కదలకుండా చాలా అందంగా కనిపిస్తుంది. లుక్ వైజ్ అయితే రియల్ ఫ్లవర్స్కి ఏ మాత్రం తీసిపోదండి. దూరం నుంచి చూస్తే రియల్ ఫ్లవర్స్ లానే అనిపిస్తుంది. దగ్గరికి వచ్చి పర్టికులర్గా చూస్తే తప్ప మనకి ఇది క్లాత్ అని తెలీదు. మనం రియల్ ఫ్లవర్స్ తీసుకుంటే కింద బంచెస్ ఎలా అయితే ఉంటాయో తోరాలకి, అలాగే మనం బంచెస్ అనేవి తయారు చేసుకోవాలండి. ఇలా లిల్లీ ఫ్లవర్స్, స్ట్రాస్, పర్ల్స్తో ఇలా బంచెస్ అనేవి చేసుకోవచ్చు. చిన్న క్లాత్ తీసుకోండి, పెద్దది కాకుండా ఇలాగా గుత్తుగా రావడానికి చిన్న క్లాత్ తీసుకుని చేసుకోండి. చూసారండి, చాలా రియల్గా ఉంటాయి, దగ్గర నుంచి చూస్తే తప్ప తెలీదు. అంతే అండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.